హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళైతే గనక పొటాటో, టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే స్టవ్ మీద బాండీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇది చికెన్ ఫ్రైలో మిగిలిన ఆయిల్ అనమాట. అలాగే ఉంచేస్తా ఉంటే పోతుందని చెప్పి పొటాటో ఫ్రైకి వాడుతున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని కొంచెం పసుపు, అలాగే ఉప్పు వేసుకొని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు టమాటో, అలాగే కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలనమాట. మూత పెట్టుకొని మగ్గించుకొని మధ్య మధ్యలో తీసుకుంటా కలుపుకుంటా ఉండండి. ఇక్కడో టిప్ ఏంటంటే మనం ఏదైనా కర్రీ వండినప్పుడు ఫస్టు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏస్తాం కాబట్టి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసి తర్వాత మిగతా ఏ ప్రాసెస్ ఇప్పుడు పొటాటో వండుతున్నాను కాబట్టి పొటాటోని కట్ చేసుకున్నాననమాట. ఇలాగైతే టైం సేవ్ అవుతది. లేదు అంటే ఒకసారి అన్నీ కట్ చేసుకోవచ్చు కూడా. పొటాటోనైతే ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో అయితే గనక ఉంచుకొని ఈ టమాటా, ఉల్లిపాయ మగ్గిన తర్వాత పొటాటోని కూడా వేసా. అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్‌కి సరిపడినంత కారం అయితే వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నా. ఇదే ప్లేస్ ఇప్పుడే మనం కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకోవచ్చు. అది మన ఆప్షన్ అనమాట. నేనైతే వెయ్యట్లేదు. నచ్చితే గనక వేసుకోండి. ఇప్పుడు బంగాళదుంప అనేది మొత్తం సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలనమాట. ఇలా కొంచెం మగ్గాక అడుగంటకుండా ఉండడం కోసం వాటర్ అయితే వేసుకొని పొటాటో అనేది సాఫ్ట్‌గా అయిపోయేంత వరకు మగ్గించుకొని ఉడుకుతున్నప్పుడే కొంచెం అయితే క్రష్ చేసుకున్న కసూరి మేతిని, అలాగే గరం మసాలాని యాడ్ చేసుకున్నా. ఆహ్, ఇదంతా ఉడికిందా లేదా అనేది ఒక 5 మినిట్స్‌కైతే గనక ఇలా ముక్కని టెస్ట్ చేసి చూడండి. మొత్తం అంతా నీరంతా ఇంకిపోయిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసేస్తే బంగాళదుంప, టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతదనమాట. నీరంతా ఇలా ఇంకిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతది. ఒకసారి మీరు కూడా బంగాళదుంపతో ఇలా ట్రై చేయండి. చాలా వెరైటీలుంటాయి కదా బంగాళదుంపతోటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.